హే గాయ్స్! ఈ వీడియోలో మనము రోల్ బ్యాక్ గురించైతే డిస్కస్ చేద్దాము. సో, రోల్ బ్యాక్ అంటే మీరు ప్రీవియస్‌గా ఏమైనా చేంజెస్ చేశారు. సో, తర్వాత కూడా చేంజెస్ చేశారు. తర్వాత చేంజెస్ చేసినప్పుడు మీరు అనుకున్నట్టుగా ఎక్స్‌పెక్ట్ చేసినంతగా వర్క్ అయితే అవ్వలేదు. సో, మరో ప్రీవియస్ వెర్షన్‌కే మీరు రోల్ బ్యాక్ అవ్వాలనుకున్నప్పుడు ఈ రోల్ బ్యాక్ ఫీచర్ అయితే యూజ్ అవుతది. మీరు గిట్ బాష్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి గదా! ఇందులో నేను ప్రాక్టీస్‌గా ఇండెక్స్3 డాట్ హెచ్‌టీఎంఎల్ సెలెక్ట్ సో, ఇక్కడ ఇండెక్స్3 డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఆల్రెడీ కొంచెం కంటెంట్ అయితే ఉందన్నమాట. ఫైల్‌లో కొంచెం కోడింగ్ అయితే ఉంది. మనం చూడొచ్చు అది. ఇండెక్స్ ఈ కంటెంట్ అయితే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కంటెంట్ అనేది రిమూవ్ చేసేస్తా. రిమూవ్ చేయడానికి గిట్ చెక్‌ఔట్. అంటే ప్రీవియస్‌గా ఈ కంటెంట్ ఈ ఫైల్‌లో ఏం లేదు. ఎటువంటి లైన్స్ ఆఫ్ కోడింగ్ అయితే లేదు. చెక్‌ఔట్ ఇండెక్స్ అప్డేటెడ్ వన్ పాత్ ఫ్రమ్ ద ఇండెక్స్. ఇప్పుడు నేను కార్ట్ సెలెక్ట్ చేస్తాను మళ్ళీ. కార్ట్ ఇండెక్స్. సో, ఈ ఫైల్‌లో అయితే ఏమైతే కోడింగ్ లేదు. డిఫరెన్స్ చెక్ చేద్దాం. డిఫరెన్స్ చెక్ చేయడానికి గిట్ డిఐఎఫ్ఎఫ్. అందులో ఏం లేదు కంటెంట్. సో, క్లియర్ చేసేద్దాం ఇప్పుడు. క్లియర్ చేసేసి నెక్స్ట్ ఇండెక్స్ ఫైల్ నానో ఇండెక్స్ ఫైల్ కంటెంట్‌లో అయితే ఏం లేదు ఫైల్‌లో. ఇప్పుడు నేను కొంచెం కోడింగ్ లైన్స్ అనేవి యాడ్ చేస్తా. కంట్రోల్ ఓ కంట్రోల్ మనం యాడ్ చేసాం కదా! ఇప్పుడు డిఫరెన్స్ చెక్ చేద్దాం. గిట్ డిఐఎఫ్ఎఫ్ చూడండి. ప్రీవియస్‌గా ఇది మైనస్. ప్రీవియస్‌గా ఏం లేదు దీంట్లో. ఇప్పుడు మనం యాడ్ చేసాం. ప్లస్ అంటే యాడ్ చేసాం. సో, సేమ్ ఫైల్‌లో ప్రీవియస్ చూసుకున్నట్లయితే ఎటువంటి కంటెంట్ అయితే లేదు. ఎటువంటి లైన్స్ ఆఫ్ కోడింగ్ అయితే లేదు. ఇప్పుడు ఈ కొన్ని లైన్స్ ఆఫ్ కోడింగ్ అయితే మనం యాడ్ చేసాం ఫైల్‌లో. సో, ఇప్పుడు ఒకసారి మనం స్టేటస్ అనేది చెక్ చేద్దాము. స్టేటస్ సో, మోడిఫైడ్ ఇండెక్స్ 11 ఒకటి క్రియేట్ అయింది. సో, ప్రీవియస్‌గా నేను ఒకసారి క్రియేట్ చేశాను. సో, ప్రెజెంట్ అయితే మనం ఇండెక్స్ 3లో మోడిఫై చేసాం. అది కాలేదు. సో, గిట్ యాడ్ డాట్ నెక్స్ట్ అగైన్ మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాము. సో, న్యూ ఫైల్ అయితే యాడ్ అయింది. మోడిఫైడ్ ఇండెక్స్ 3 డాట్ కూడా స్టేజింగ్‌లో ఉంది. ఇప్పుడు గిట్ డిఫరెన్స్ చెక్ చేద్దాము. గిట్ నాకు తెలిసి రాదనుకుంటా. ఎందుకంటే స్టేజింగ్‌లో ఉన్నది కూడా ఆల్రెడీ స్టేజింగ్‌లోకెళ్ళిపోయింది ఆల్రెడీ మనం ఏదైతే క్రియేట్ చేసామో. సో, కమాండ్ నాట్ ఫౌండ్. సారీ. సో, ఎటువంటి రిజల్ట్ అయితే చూపించలేదు చూడండి. సో, ఇది ఎప్పుడు చూపిస్తదంటే ఎప్పుడైతే మనం ఒక ఫైల్‌లో ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం గాని, రిమూవ్ చేసామో అప్పుడే అంటే నానో యూజ్ చేసామో అప్పుడే డిఫరెన్స్ చెక్ చేస్తది. సో, వన్స్ మనకు స్టేజింగ్‌లో కానీ, కమిట్ గాని జరిగింది అంటే డిఫరెన్స్ అనేది చూపించదు. ఇదొక కొంచెం మనకి హెడ్‌ఏక్ పననమాట. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే రోల్ బ్యాక్ చేయటానికి మనం కమిట్ ఐడీస్‌ని యూజ్ చేస్తామనమాట. సో, కమిట్ ఐడీస్ యూజ్ చేస్తాం కదా! మనం గిట్ లాగ్ సెలెక్ట్ చేస్తే గిట్ లాగ్ ఈ కమిట్ ఐడీ. ఈ కమిట్ ఐడీస్ యూజ్ చేసి మనం రోల్ బ్యాక్స్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. క్లియర్ చేద్దాం స్క్రీన్. సో, ఒకవేళ స్టేజింగ్‌లోకెళ్ళిన తర్వాత కూడా మనకి ఆ డిఫరెన్స్ ఏంటో తెలియాలి అంటే గిట్ డిఐఎఫ్ఎఫ్ క్యాచ్డ్ అంటే క్యాచింగ్ ఉంటది. కేఎస్ఈహెచ్ఈడీ ఇప్పుడొచ్చింది. index3.html ఇది index11.html ఫైల్ ఇది. సో, 3 తీసుకోండి. మనం 3 మీద వర్క్ చేస్తాం. 3 ఇదనమాట. అంటే క్యాచింగ్‌లో ఉంటదనమాట. క్యాచింగ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకిక్కడ చూపిస్తుంది. సో, ఇన్ కేస్ మీరు పొరపాటున ఇది స్టేజింగ్‌లోకి యాడ్ చేశారు ఫైల్స్ అనేది. ఒకసారి స్టేటస్ చెక్ చేద్దాం చూడండి. స్టేటస్ స్టేజింగ్‌లోనే ఉన్నాయి. ఇంకా కమిట్ అయితే కాలేదు. ఇన్ కేస్ బై మిస్టేక్ మీరు స్టేజింగ్‌లో యాడ్ చేశారు అనుకోండి. అప్పుడు మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. గిట్ గిట్ రీస్టోర్ ఈ ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. index.html ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చెక్ చేయండి. ఇండెక్స్ 3 అనేది రెడ్ కలర్‌లో ఉంది. సారీ ఇండెక్స్ 3 మెన్షన్ చేయాలి.
ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. గిట్ రీస్టోర్ ఇండెక్స్ 3 డాట్ హెచ్‌టీఎంఎల్ దట్. మరి యాక్చువల్‌గా ఇక్కడ కమాండ్‌లో ఏంటి అంటే స్టేజ్డ్ అని ఇవ్వాలి మనం రీస్టోర్. ఇది ఫైల్. యూజ్ రీస్టోర్ స్టేజ్డ్ అది మెన్షన్ చేయలేదు నేను. ఇండెక్స్ 3 రీస్టోర్ తర్వాత హైఫన్ హైఫన్ స్టేజ్. స్టేజ్డ్ ఎంట్రీ అంటే ప్రీవియస్‌గా మనం రీస్టోర్ అయిపోతే అయిపోతది. రోల్ బ్యాక్ గిట్ స్టేటస్ చెక్ చేద్దాం ఇప్పుడు. చూడండి. ఇండెక్స్ 3 వరకే మనం రోల్ బ్యాక్ చేసాం. గిట్ స్టేటస్‌లో ఇది ఇంకా స్టేజింగ్‌లోకి లేదు లేదనమాట. స్టేజింగ్‌లో ఉన్నదాన్ని మనం రోల్ బ్యాక్ చేసాం. ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ చెక్ చేద్దాం మనం. గిట్ టిఐఎఫ్ఎఫ్ వచ్చింది చూడండి. ఇండెక్స్ 3 డాట్ హెచ్‌టీఎంఎల్‌లో డిఫరెన్స్ గూడా ఇప్పుడు వర్క్ అయింది. డాట్ ఇండెక్స్ 3 డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఇన్ఫర్మేషన్ గూడా ఉంది. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. ఇట్లా రోల్ బ్యాక్ చేసుకోవచ్చు మనం. సో, ఇప్పటివరకు మనము స్టేజింగ్‌లో ఉన్నదాన్ని లేదంటే స్టేజింగ్ ముందు కంటే చెకౌట్ యూజ్ చేసి ఎలా రోల్ బ్యాక్ చేసుకోవాలి? లేదంటే ఒకవేళ మీరు బై మిస్టేక్ ఎళ్లి స్టేజింగ్‌లో పెట్టేసారు ఫైల్స్ అన్నీ. సో, అప్పుడు కూడా ఎలా రోల్ బ్యాక్ చేసుకోవాలని చూసాము. ఇప్పుడు ఆల్రెడీ మీరు కమిట్ చేసేసారు. సో, కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేయాలి. అప్పుడెలా ఏంటి ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. స్టాటెక్స్‌లో ఇవి ఇంకా కమిట్ అవ్వలేదు. నేనేం చేస్తానంటే గిట్ యాడ్ సో, అన్నీ అయితే స్టేజింగ్‌లోకున్నాయి ఇప్పుడు. ఈటిల్ని నేను కమిట్ చేస్తాను. గిట్ కమిట్ -m x3 x చేంజ్. కమిట్ కూడా చేసేసాను. గిట్ స్టేటస్. సో, నథింగ్ టు కమిట్. కమిట్ చేయటానికి ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ క్లీన్ అప్ అనమాట. సో, ఇప్పుడు కమిట్ అయిపోయింది. కమిట్ అయిపోయిన తర్వాత కూడా మనం రోల్ బ్యాక్ తెచ్చుకోవాలి. అప్పుడేంటో ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ అనేది క్లియర్ చేద్దాము. కమిట్స్ అయిపోయాక ఇప్పుడు ఒకసారి మీరు గిట్ డిఫ్ యూజ్ చేయండి. మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. క్యాచింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. గిట్ అది కూడా నో రిజల్ట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయినాయి ఇంకా. స్టేజింగ్‌లో ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కమిట్ అయిపోయిన వాటిని రోల్ బ్యాక్ చేయాలి అంటే గిట్ లాగ్ వన్ లైన్. ఇవి కమిట్ ఐడీస్ అనమాట. కమిట్‌ని మనం కంపేర్ చేసుకోవచ్చు. కి కమిట్ ఐడీ మీరు ఎంటర్ చేయండి. 90 2 డాట్స్ ఇవ్వండి. 2 డాట్స్ ఇచ్చేసి నెక్స్ట్ కిందదుంది గదా! 3BF 1 1 ఎంటర్ క్లిక్ చేయండి. సో, ఇది. ఈ 2 కమిట్స్‌కి మనకి డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. సో, ప్రీవియస్‌గా మైనస్ అంటే ఏం లేదు కంటెంట్ మనం యాడ్ చేసినాము. ఇక్కడ మళ్ళీ మీరేం చేస్తారంటే గిట్ లాగ్ హైఫన్ హైఫన్ 1 లైన్ లెంగ్త్ లైన్ మనం రివర్ట్ చేయాలి. ప్రీవియస్ కమిట్‌కి. సో, గిట్ రివర్ట్ రివర్ట్ కమిట్ REVERT హెడ్ క్యాప్స్‌లో ఇవ్వాలి ఇది. హెడ్ అని ఇక్కడుంది చూడండి. ఇండెక్స్ 3 చేంజెస్ ఇక్కడుంది. సో, ఇది నేను రోల్ బ్యాక్ చేస్తాను. రిమూవింగ్ ఫైల్స్. అప్పుడు ఇండెక్స్ 3లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. HED ఎంటర్ క్లిక్ చేయండి. మనకి మెసేజ్ వస్తది. రివర్ట్ ఇండెక్స్ 3 చేంజెస్. సో, ఎంటర్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు. సో, రివర్ట్ మెసేజ్ ఎగ్జిట్ అయిన తర్వాత మీరిక్కడ చూడండి. ఇంకో కమిట్ ఐడీ అనేది క్రియేట్ అయింది. ఇండెక్స్ 3 చేంజెస్.
ఇప్పుడు ఎల్ఎస్ క్లిక్ చేస్తాను నేను. ఇండెక్స్ 3 ఫైల్ ఉంది. కాకపోతే ఇండెక్స్ 3 ఫైల్‌లో ఎటువంటి కోడింగ్ అయితే ఉండదనమాట. క్యాట్ ఇండెక్స్ 3 డాట్ హెచ్‌టీఎంఎల్ ఏం కంటెంట్ అయితే లేదు. సో, ఈ విధంగా మనం రోల్ బ్యాక్ అయితే అవ్వచ్చనమాట. కమిట్ అయిపోయిన తర్వాత. సో, ఇన్ కేస్ మళ్ళీ మీరు రోల్ బ్యాక్ కావాలి అనుకుంటే సేమ్ మళ్ళీ గిట్ రివర్ట్ హెచ్‌ఈఏడీ అప్పుడు ఇండెక్స్ 3 చేంజెస్‌కైతే వస్తదనమాట. ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ మెసేజ్ వస్తది మీకు. సో, దీన్నైతే ఎగ్జిట్ చేసేయాలి మీరు. ఎగ్జిట్ అవ్వడానికి మీ కీబోర్డ్‌లో కోలన్ ఎంటర్ చేసి డబ్ల్యూక్యూ ఎంటర్ చేయండి. క్లియర్ స్క్రీన్ చేసి ఎగ్జిట్ ఐ లాగ్ -1 లైన్. సో, రీఅప్లై ఇండెక్స్ 3 చేంజెస్. నేను ఇండెక్స్ 3 కంటెంట్ వచ్చింది. సో, ఈ విధంగా మనం రోల్ బ్యాక్ అయితే చేసుకోవచ్చనమాట. ఆల్సో మనము ఇక్కడ కమిట్ ఐడీస్ ఉన్నాయి గదా! సో, వీటిని మనం రీసెట్ గూడా జేయొచ్చు. సో, రీసెట్ చేయాలంటే గిట్ రీసెట్ హార్డ్ ఇక్కడ కమిట్ ఐడీ ఎంటర్ చేయాలి. కమిట్ ఐడీ నేను ఏది ఎంటర్ చేస్తానంటే రిమూవింగ్ ఫైల్స్ ఉంది చూడండి. 3BF 71 హెడ్ ఈస్ నౌ ఎట్ రిమూవింగ్ ఫైల్స్. సో, రిమూవింగ్ ఫైల్స్ కమిట్ ఐడీ అది ఎళ్ళిపోయి ఉంటది. మళ్ళీ మీరు లాగ్ 1 హెడ్ మెయిన్ అంటే రీసెంట్‌ది ఇదనమాట. సో, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ext.html టెంప్లేట్. సో, ఇట్లా ఇదొక మెథడ్ అనమాట. గిట్ రీసెట్ హార్డ్ కమిట్ ఐడీ ఇవ్వాలి. ఇట్లా గూడా మనం రోల్ బ్యాక్ అయితే అవ్వచ్చు. సో, మనం ఒకసారి హిస్టరీ చెక్ చేద్దాము. ఫైనల్‌గా ఈ 4 మెథడ్స్ అనమాట. ఫస్టొచ్చేసి మనం స్టేజింగ్‌లో ఉన్నప్పుడు గూడా మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. స్టేజింగ్‌లో యాడ్ చెకౌట్ యూజ్ చేసి రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. సో, ఇన్ కేస్ మనం స్టేజింగ్‌లో పెట్టేసాము అంటే, స్టేజింగ్ నుంచి కూడా మనం రోల్ బ్యాక్ అవ్వచ్చు. లాస్టొచ్చేసి కమిట్ అయిపోయిన తర్వాత గూడా మనం రోల్ బ్యాక్ అవ్వచ్చు. సో, కమిట్ అయిపోయిన తర్వాత మనం 2 మెథడ్స్‌లో మనం రోల్ బ్యాక్ చేయొచ్చనమాట. కమిట్ చేంజ్ చేసుకొని, హెడ్ యూజ్ చేసుకొని మనం కమిట్ చేయొచ్చు. లేదంటే మనం రీసెట్ చేసుకోవచ్చు. సో, ఈ టైప్స్‌లో మనం ఇన్ని మెథడ్స్‌లో మనం రోల్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి హిస్టరీ చెక్ చేద్దాం మనం ఫైనల్‌గా. హిస్టరీ ఏమేం చేసాము అనేది. ఇక్కడ నుంచి ఇన్ని కమాండ్స్ యూజ్ చేసుకొని మనం చేంజ్ చేసాం. సో, నానో ఇండెక్స్ 3 ఫైల్ యాడ్ చేసాము. స్టేటస్ యాడ్ చేసాము. మళ్ళీ ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి హిస్టరీలో ఉంటది. మనం ఏం చేసాము అని. సో, ఇన్ కేస్ ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.